బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు నుండి హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా మూడవ రోజు శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక చేతులెత్తేసింది ఈ సినిమా. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో కేవలం 62 లక్షల వరకు షేర్ ను మాత్రమే దక్కించుకున్న ఈ సినిమా ఓల్డ్ వేడిగా 71 లక్షల వరకు షేర్ ను సాధించగా కొన్ని చోట్ల డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ కూడా పడ్డాయి. మొత్తం మీద 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమా. దాంతో మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 2.73 కోట్లు, సీడెడ్ లో 98 లక్షలు, వైజాగ్ లో 67 లక్షలు, ఈస్ట్ లో 37 లక్షలు, వెస్ట్ లో 27 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు, నెల్లూరులో 22 లక్షల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.98 కోట్ల దాకా షేర్ ను 9.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 39 లక్షలు, ఓవర్సీస్ లో 48 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6.85 కోట్ల దాకా షేర్ ను 10.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 25.15 కోట్ల షేర్ దూరంలో ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశమే లేని ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం ఇక ఖాయంగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఇక ఉన్నంతలో ఈ ఆదివారం రోజున ఎంతో కొంత గ్రోత్ నైనా సినిమా చూపెడుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.